అయ్యగారు ఈ బాక్స్ దేనికొన్నారో గానీ ఎవరు కోపం వచ్చినా సరే దీనికి పగులుతుంది. నెమ్మదిగా కొట్టండి అమ్మాయి గారు, కుట్లు ఉడిపోయేలాగున్నాయి. అమ్మో, నాకొచ్చే కోపానికి కుట్లేంట్రా, బ్యాగ్ బద్దలైపోవాలి. ఎందుకంటే అంత కోపం, పువ్వు పడితే మంచాన్ని పడతాం గానీ కష్టాల నుంచి బయటపడలేం. అమ్మో, అక్క త్యాగం చేసి వెళ్ళిపోతానంటుంది, బాగా చెప్తానంటే వద్దంటుంది. ఆడేమో అరగుండేసుకుని కారు గీరి అని అడ్డమైన కోరికలు కోరుతూ ఉంటాడు. ఈ మగాళ్ళకి ఒక్కొక్కసారి మైండ్లు పనిచేయవరా, తేడాగా ప్రవర్తించి ఫ్యామిలీని ట్రబులింగ్ లో పెట్టేస్తారు. అవునండి. అవునంటావేంట్రా ఎదవా, నువ్వు మగాడివే కదా. అవును కదా. అదేమో వాళ్ళమ్మ తన కొడుకుని కష్టపడి పెంచింది, నాకిచ్చింది, పాకిచ్చింది అని పురాణాలో కూడా దొరకని పాత డైలాగులన్నీ కొడుతోంది. మరి మమ్మల్ని ఏంటి ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నారా? మమ్మల్ని కష్టపడి పెంచారు, మేమెవరికి చెప్పుకోవాలి? ఒక్కొక్కసారి ఆ చెప్పే సెంటిమెంట్ డైలాగ్ కి చేతిలో ఏదుంటే అది ఇచ్చుకొట్టేయాలనిపిస్తుందిరా. సెంటిమెంట్ అట్టొచ్చి ఆగిపోతున్నా. అందుకేనా బ్యాగ్ బాదుతున్నారు? ఎంత బాధినా కోపం బ్యాలెన్స్ అవ్వట్లేదు. ఇంకా ఏదో కావాలి. బాగా వస్తున్నట్టున్నాడు, బ్యాలెన్స్ అవుతుందేమో చూడండి. రారా గుండంకుల్, నీ షిప్ సీజ్ అయిపోద్ది. గుద్దితే గుండు పగలాలి. బస్ స్టాండ్ లో ఆ మరీ పనికి ఏమన్నా వెళ్తారేంటి? నెత్తికి తొమాలు కట్టావు, చెప్పలు ఇరుతుంది ఇది. గూళ్ళు ఇరిపోతే గుండ్రాయిలు కూర్చోవలసి వస్తా, చూసుకో. గబ్బర్ సింగ్ కో గుస్సా అనేతో బస్సు బ్లాస్ట్ అవుతా. ఏంట్రా అంటుందా? బస్సు టైర్లు పేలిపోతే పంచర్లు వేస్తదంట. చివరికి టైర్లకి ప్యాచీలు వేసుకోవడానికే పనికొస్తుంది. ప్యాచీలో 3 నెంబర్ల మొహం ఇది. ప్యాచీని అంత చీచీగా తీసి పడేకు. ఆగిపోయిన ప్రయాణం సాగాలంటే ప్యాచ్ చేయించాల్సిందే. అది బస్సు జర్నీ అయినా బతుకు జర్నీ అయినా. బా ఎలా అప్పుడప్పుడు అంతే అలా. ప్యాచ్కి ప్రయాణానికి లింకు పెట్టి ఇంకు పెన్నుతో రాసినట్టు ఏ కొటేషన్ కొట్టావే అంటే ఇంకో మూతలా మూతేసుకుని. నీకు విషయం చెప్పనా? ప్యాచీ పడ్డ టైర్ పక్కన వేసి స్టెప్ని వేసుకుని కూడా వెళ్ళొచ్చు. జర్నీ అంట జర్నీ, పిండి గిర్నీలో తలకా వేసుకుని. మీరు ఉండాల్సింది లేనప్పుడు లేని దాన్ని తెచ్చి పెట్టుకోవడం మీ మగజాతికి మామూలే కదా. త్యాగానికి ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తే అన్ని ఆడల్ ఫోటోలే ఉంటాయి రాటి మీద. ఇల్లాలంటే ఇల్లు తుడుచుకునే దానిలాగా, ఆలంటే అంట్లు తోముకునే దానిలా పట్టుకుంటావే. భార్య అంటే బట్టలు ఉతుక్కునే దానిలాగా, పెళ్ళం అంటే పని మనిషిలా. వీళ్ళందరూ ఒకటే కదా. ఒకటే అయినా అవతారాలు వేరు. తరతరాల నుంచి అదే కదా ఆచారం. గుర్తుల ఆచారం గుర్తింపేదిరా. అంటే ఏంటి ఇప్పుడు వీటికి కూడా అవార్డులు ఇవ్వాలా? అవార్డులు ఎవరికి కావాలరా? చెక్క బొక్క అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు గానీ అర్థమయ్యేలా చెప్పలేదంటే అద్దంలో మొహం చూసుకోవడానికి కూడా పనికి రాకుండా కొడతా. ఒక్క ట్రాన్స్ఫర్ తీసుకుంది. చెప్పేస్తున్నారు. చెప్పాలిరా. పొంగులో 100 రూపాయల సిగరెట్ డబ్బా మీద తాగద్దు పోతారని రాసినప్పుడు ఆడాలు త్యాగాలు చేస్తున్నారు తెలుసుకోండి అని చెప్పాలి. ఇది జులై సినిమాలో అల్లు అర్జున్. ఏ ఫ్యామిలీ బండ్లో సౌజన్య కొట్టకూడదా? కొట్టొచ్చు. హలో, కాపీ కొట్టిన కంటెంట్ కలెక్షన్ బాగానే పెట్టావు కానీ ఎమోషనే కొంచెం ఎక్కువైంది. ఎక్కువైతేనే కదా ఎవరికైనా రీచ్ అయ్యేది. ఎక్కువ చేయకాడు చూడు. బా మొహం మీద ఎండ కొడుతుందా, ఇటు చూద్దాం. ట్రాన్స్ఫర్ ఏంటి? బావ కార్ అంటున్నాడు కదా, శాలరీ ఎక్కువ వస్తుందని ట్రాన్స్ఫర్ తీసుకుంది. బావకు తెలిస్తే కాదంటాడని కామ్గా ఉంది. అందుకనే వాడికి కొనివ్వాలంటే నేను వెళ్ళాలి. చూసావారా, సీన్ అంతా తెలిసిన ఈ సీన్ గళ్ళు ఇంత కూడా చలనం లేదు. కార్ వేసుకుని రోడ్ మీద తిరగడానికి కాపురాన్ని నడి రోడ్ మీద కూడా వదిలేస్తాడ్రా ఈ గుండుగాడిని. ఇప్పుడు కనిపెట్టదు దీనికి రోడ్డు. కుట్టావా ఏంటి ఏదో చేస్తానంటున్నావు? ఏం లేదులే బా, నువ్వేదో చెప్తున్నావు. వింటావా? అయ్యో వింటా బా, చెప్పు. అది ఎల్లకుండా ఉండడానికి ఏం చేయాలో నాకు తెలుసు. తెలుసు బా.
దానంతట అదే ఆగడానికి ఏం చేయాలో కూడా నాకు తెలుసు. అది తెలుసు బా. నువ్వేం చేయాలో నీకు తెలుసా? ఇప్పుడు నువ్వు చెప్తావు కదా బా, తెలుసుకుంటా బా. అబ్బా, ఒక్కటి పడగానే ఏం మార్పు వచ్చేసింది నీలో? మార్చుకుంటే మారుతాను బా, మంచిదాన్నే. అబ్బా పద, ఏం చేయాలో చెప్తాను. పదబా. అయ్యో బాబోయ్ వినయం. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలకి ఉంటాయి తాళాలు. మగవాళ్ళకి వస్తారు పెళ్ళాలు, వాళ్ళు పెట్టే కట్టాలు శానాలు. మగవాళ్ళకి వస్తారు పెళ్ళాలు, వాళ్ళు పెట్టే కట్టాలు శానాలు. మరి పెళ్ళాల్లోకి ఉండవా తాళాలు? అమ్మాయి గారు, మీరు ఆడాలండి, అలాంటి క్వశ్చన్లు అడగకూడదు. అమ్మా, అదింకా పెళ్ళం కాదు. లాజిక్ విను. ఏంటి అడిగావు? మరి పెళ్ళాల్లోకి ఉండవా తాళాలు? వాళ్ళ నోటికి లోకేద్దామని ట్రై చేసాం అనుకో, మనల్ని లాకప్లో వేయించి బయట ఎత్తారు పెద్ద పెద్ద తాళాలు. క్లారిటీ వచ్చిందా? బేసిక్ గా పెళ్ళాల్లో ఉన్న స్పెషల్ టాలెంట్ ఏంటో తెలుసా? వాళ్ళ మూట ఎవరు ఆఫ్ చేయగలదు. ఏదో ఒక దిక్కుమాల విషయం గుర్తు చేసుకుని వాళ్ళ మూట వాళ్ళే ఆఫ్ చేసుకుంటారు. అందుకని ఆ తాళాల గురించి పట్టించుకోవడం మానేసి ఈ తాళాల గురించి పట్టించుకుంటే బెటర్. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు. తలుపులకి ఉంటాయి గొళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు, ఆ గొళ్ళాలంటోళ్ళే పెళ్ళాలు. పనీర్ లేదా? పాటలు పాడుకుంటున్నారు. పన్నీర్ బిర్యానీ తెచ్చావు కదా కన్నీర్ బిర్యానీ. ఇది తినడం కన్నా పెద్ద పనే ఉంది. నేను మీతో ఒక విషయం చెప్పాలి. చెప్దిగాను కానీ ముందు నేను నీతో ఒక విషయం చెప్పనా? ఏంటి? నీ అందమైన కురులు ఈ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నాయి కదా. సిగ్గుపడుతుందా ఇది? అంత జుట్టా నాది? మరి ఏ దువ్వెన పట్టుకున్నా నీ జుట్టే, ఏ టవల్తో తుడుచుకుందామన్నా మొహం అంతా నీ జుట్టే, బెడ్ మీద పడుకుందామన్నా నీ జుట్టే, బాత్రూంలో నీళ్ళు వెళ్లకుండా అడ్డేసిది నీ జుట్టే, ఇంట్లో ఏ దిక్కులు వెతికినా కూడా నీ దిక్కుమాల జుట్టే, ఆఖరికి ఈ పన్నీర్ బిర్యానీలో కూడా నీ జుట్టే. పెళ్ళం జుట్టు ఊడిపోతుందని పళ్ళికిలించేవాడు కదా మగాడంటే. హెయిర్ ఆయిల్ తెచ్చి మర్దనా చేసేవాడు మొగుడంటే. మళ్ళీ అదో బొక్కటి ఉంచుకోకుండా తల్ల ఉంచుకునే వాళ్ళకి, ఆటతో అందరికి తలకాయ నొప్పి తెప్పించే వాళ్ళకి నెత్తి మీద జుట్టు ఉండదు. మళ్ళీ దానికి ఎందుకు ఆయిల్ వాడకో, ఊడిపోతే విగ్గడదు. నా జుట్టు పెద్దగా ఉంది అంటే నా తల్లో ఏ ఉంచుకోనే కదా. నీ తల్లో గుజ్జే లేదురా బుజ్జేదవా, ఇంకా జుట్టు ఎందుకు ఊడిపోద్ది? థ్యాంక్స్ బా. ఇప్పుడు నీకేసా. ముందు బిర్యానీ తినండి, మీకో విషయం చెప్తా. ఏ తినపోతే చెప్పవా? నేను ట్రాన్స్ఫర్ తీసుకున్నా. అందుకేనా ఈ బిర్యానీ ఎప్పుడు వెళ్ళిపోతురా? ఈ రోజే. ఎక్కడికి వెళ్ళిపోతురా? ముంబై. అమ్మయ్యా, ఇంకా ఏ వైజాగ్ అయితే ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చేస్తా ఉంటది. ముంబై అయితే ఎప్పుడు కానీ రాదు. ఇంతకు ముందు చేసిన పన్నీర్ బిర్యానీ తినాలంటే పరిగెత్తించి కొట్టాలనిపించేది. ఇప్పుడేంటి ఎంత టేస్ట్గా ఉంది. ఆనందంగా ఉన్నప్పుడు అంతే బా. డ్రైనేజ్ వాటర్ తాగినా జాక్ డేనియల్స్ లో ఉంటది. గ్యాప్ దొరికిందా? నువ్వేసావా? మనకి ఫ్యాన్స్ ఉన్నారు కదా బా, వెయ్యాలి కదా. ఎందుకు వెళ్తున్నా నన్ను అడగరా? లాటరీ కొట్టి టికెట్ ఎత్తుంటే నెంబర్ బాగాలేదని ఎవడైనా వెనక్కి చెత్తరేటే ఏం మాట్లాడుతుంది ఇది? పెద్ద మెచ్యూర్ పాయింట్ కాదులే బా. అలాగే నేను ట్రాన్స్ఫర్ తీసుకొని వెళ్తుంది శాలరీ పెరుగుతుందని, లోన్ ఎక్కువ వస్తే మీరు అడిగిన కారు కొనివ్వచ్చని. ఇది డబల్ లాటరీ. పెట్రోల్ కొట్టించుకోవడానికి కూడా ఏదైనా పార్ట్ టైం చేయవా ప్లీజ్? చేస్తలే బా, ఇన్ని చేసి నా మాత్రం చేయదా? అంటే నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా పర్లేదు కానీ నువ్వు బలాదూర్ తిరగటానికి కారు ఉంటే చాలు, అంతేనా? అంతే కదా. నాకు వెళ్ళాలని లేకపోయినా నీ కోసం వెళ్తుంటే నీకు ఇంత కూడా బాధ లేదు. అస్సలేదు, హ్యాపీగా వెళ్ళు. నీ ఆనందం కోసం నేను ఇంత చేస్తుంటే నీకు అస్సలు విలువ లేదు. చేసేవాళ్ళు ఎప్పుడు ఉండి చెయ్యాలి, వెళ్ళి కాదు. నువ్వు వెళ్ళిపోయి నా కారు కొనేసి ఇచ్చేస్తే నేను చాలా ఆనందపడిపోతానని నువ్వు అనుకున్నావు, నేను కాదు. మరేం చేయను, స్తోమత లేదు కదా. స్తోమత లేకపోతే కోరికలు చంపుకుంటాం, మనుషులు వదులుకుంటావా? నేను అడిగాను నాకు పెద్ద కారు కొనేసి ఇచ్చేస్తే పక్క సీట్లో ఎవరు కూర్చుంటారే? పక్క సీట్లో నేను, వెనక సీట్లో వాడు కూర్చుంటాడు బా. కరెక్టే కదా. చెప్పడాలే అన్ని చేసేడాలే, మళ్ళీ అయ్యే పెద్ద పెద్ద త్యాగాల్లాగా ఫీల్ అయిపోవడాలి. ఎందుకు పట్టుకున్నా వదులు. నువ్వు వెళ్ళాలి, నువ్వు కొనిచ్చిన కారు వేసుకుని హ్యాపీగా తిరగాలి, అదే కదా నీ కోరిక. వెళ్ళు. నేను వెళ్ళను. వదులుతావా లేదా?
వదలవే, నువ్వు వెళ్ళిపోతావని నేను డిసైడ్ అయిపోయాను. ఒసే దీని బట్టల బ్యాగ్ సర్దివే, బస్ ఎక్కిచ్చేద్దాం. నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను, నాకు వెళ్ళాలని లేదు. మరి ఎక్స్ట్రాలేంటే? వద్దంటావు అనుకున్నా, వదిలేస్తావు అనుకోలేదు. అక్క నీకేనే ఫోను. ఎత్తు. మేడం, ముంబై में आपका घर रेडी हो गया, आप कब आते? 2050 ఫిబ్రవరి 31 వస్తారు. హే అడ్వాన్స్ 50,000 బొక్క. నువ్వు అర్జెంటుగా 50,000 కోసం ముంబై వెళ్ళిపోయావే. కంగ్రాచులేషన్స్ అర్జున్, నువ్వు ఫాదర్ కాబట్టి. థ్యాంక్స్ రా. ఊరే పెళ్లి కాకుండా నేను ఫాదర్ అవడం ఏంట్రా? పెళ్లి కాకుండా మదర్ తెరీసా మదర్ అవ్వాలి, అలాగే నువ్వు ఫాదర్ అర్జున్ అవబోతున్నావు. కంఫర్టబుల్ ఏనా అంకుల్? ఆయన కూడా మీలాగే ప్రిన్సిపల్, కాకపోతే ఆయన పరమ శాడిస్టు, కోపిస్టు. ఎప్పుడు డిసిప్లిన్ డిసిప్లిన్ అని మొహం మాడిపోయినట్టు పెడుతుంటాడు.